సినిమాలు ఉంటాయి చూడరా ఇట్లా అన్ని ఒక దగ్గర పెట్టుంటాయి హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బౌలింగ్ ఛాలెంజ్. అంటే అందరూ కూడా క్రికెట్ బౌలింగ్ అనుకుంటారు కావచ్చు, వీళ్ళు జింగిడియాలు. మీకు టైటిల్ అండ్ తమిళ చూసిన తర్వాత అలా అర్థమైంది కావచ్చు ఇదేంది ఏం కథ అని చెప్పేసి. సినిమాలు ఉంటాయి చూడరా ఇట్లా అన్ని ఒక దగ్గర పెట్టుంటాయి బాల్ లక్ అయింది చక్కగా పోయి అవిటి దాకా అన్ని కింద పడుతున్నారు. అన్ని కింద పడతాయి అవన్నీ. సో ఆ ఛాలెంజ్ అయితే ఈ రోజు చేయడానికి పోతున్నాము. సో వీడియో వచ్చేసి గైస్ క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా, అది మా దగ్గరలో అయితే లేదు, హైదరాబాద్లో ఉంది ఎక్కడనో, అక్కడికి వెళ్ళి అయితే మనం ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి బౌలింగ్ సెటప్ దగ్గరికి అయితే వచ్చినాము. మీరు చూడవచ్చు అక్కడైతే ఉన్నాయి అవి. ఇక్కడ నుంచి మనం బాల్ వేసి అవిటిని అయితే పడేయాలి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు వేసే బాల్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో ఇట్లా పెట్టి ఇలా పట్టుకోవాలి. అరే మీద దంపేరా టీవీకి. నేను ఏదో రీల్లో చూసిన ఇట్లా పట్టుకొని ఊపి ఊపి సంపూర్ణ దంపితే టీవీ అయిపోతుంది. భయ్యా ఇలా చూసినాం. అయ్యో ఇవి ఈ సైజ్ ఏమో మనకి, ఇగో ఈ సైజ్ ఏమో తాజానికి. మొత్తం ఒక్కరికి 5 ఛాన్సులు పెట్టుకొని ఆడదాంరా. ఎవరైతే మొత్తం బల కొడతారో వాళ్ళు విన్నర్. అన్ని పడాలి. ఇప్పుడు మేము నిలబడితే పోతామా? పోతావా నడుచుకుంటా? జారుతుంది కాదన్నా. ఇప్పుడు దీన్ని చెప్తే అది పోతుంది అంటున్నా. జారుకుంటా పోతావా? బాలేయాలి. भैया वो कहाँ है? वो आ रहा है बोला. ఏనా ఓకే వాళ్ళు ఏమంటారు డైరెక్ట్. ఇప్పుడు మేమైతే ఎత్తున్నాం. ఫస్ట్ ఒకసారి ట్రయల్. ఓకే 3 1 ఒక్కటి మిగిలిందిరా. కరెక్ట్ అయింది. ఇలానే అలా లైట్లో ఇలా లైట్ ఉంది. ఒక్కటి మిగిలింది, ఒక్కటే. మంచిగా ట్రై అయ్యారు. నాదే ఛాన్స్ ఆగావు. లే ఆగింది ఆగింది. ఓకే పడే. నెక్స్ట్ టైం ఎట్లా పెడదామంటే మంచిగా 3 ఛాన్సులు పెడదాము. 3 ఛాన్సులలో అన్ని పడేయాలి. అయిపోయి మొత్తం సెట్ అవుతుంది. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక ఓకే అయినా కష్టం ఇబ్బంది. ఓకే వచ్చేసింది. చిన్న నుంచి పెద్ద పెద్ద తీసుకో. పెద్ద ఉన్నాయి. ఇక కాలే పెట్టాలి. ఇక 3 ఛాన్సులల్లా ఎవరు ఎక్కువ పడేస్తే వాళ్ళు విన్ను. గట్టిగా ఉంటుంది మరి. జై రెడీ 1 2 3. చలో మనిషికి 2 ఛాన్సులు కావచ్చు. 3 ఏరా పడ్డారా 3 పడ్డారా తాగు. క్లియర్. వీడు వచ్చేసి ఫస్ట్ వాడు విన్ను. నెక్స్ట్ వచ్చేసి కూరగాడు. చూద్దాం కూరగాడు ఎన్ని ఛాన్సులు పడేస్తారో. ఇంకా అరే కూరగాడే ఒక్కటే ఛాన్స్ వాడేరా. ఒక్కటే ఛాన్స్ వారే ఇవి కూడా కబ్బో ఆ బిల్లు కట్టాలి.
సెకండ్ ప్లేస్ లో కూరగాడు. సరే ఊరికొచ్చి గాని చేతులు కావచ్చు. కమాన్ మస్తు వేసినావు అదే కథ అరే నాకు కొట్టేవరా వెనక్కి వచ్చి ఇట్లా అని తక్కువ వేస్ట్ ఇంకొకటే ఛాన్సు మూడే ఛాన్సులు వీనికి ఏమనుకో వేసినట్లేదని అదే వేసింది. ఒకటే ఛాన్స్ ఇక 3 ఛాన్సులు మన దాంట్లో. చలో అన్ని పడేరా 2 మిగిలినాయి. కూరగాని వచ్చేసి గాయస్ 3 ఛాన్సులలో 2 అయితే మిగిలినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విజయ్ గాడు. చూద్దాం విజయ్ ఎన్ని ఛాన్సులు వాడేస్తాడు ఏం కథ అని చెప్పేసి. కాబట్టి వాడేద్దాం. ఒక ఛాన్స్ ఉంది ఎట్లా అది కౌంట్ చేస్తానే. ఇప్పుడు వచ్చేసి కోతి స్టార్ ఎన్ని ఛాన్సులు వాడేస్తావురా? ఒకటే అన్నారా? చూద్దాం. కూరగాడు కూడా గట్టిగా అన్నాడు ఒకటే అని డైరెక్ట్ అదే అన్నా చలో అరే చలో పట్టుకునేట్లేదు ఇట్నే గంటే ఒరే ఎన్నుకుండా కూర ఎంత చంపిండనుకో సత్తరు ఒకటేసారి. చలో ఏం బౌలింగ్ ఆదరాగా నిలబడే రసా ఇట్లా ఇట్లా జై 1 2 3 2 3 రెండే పోయినాయి. మూడు పోయినాయా? 3 పోయినాయి. చలో అరే నెక్స్ట్ సార్ అన్ని పడతాయి కావచ్చురా. చలో సెకండ్ సార్ ఉన్నది ఛాన్స్ డైరెక్ట్ అన్ని పడిపోతాయి. జై అన్ని పడాయి ఒకటి మిగిలిందిరా. ఒకటే I've been fighting everything you'll be, 'cause everything you'll be is changing me, and I can't seem to get you out of my head. అబ్బా ఎట్లా మనిషికి 2 రౌండ్లు కాదు ఒక్కటి మిగిలింది అనుకో 2 రౌండ్లల్లా. వీళ్ళని మంది ఒక్కటి వాళ్ళే కాదు మీరు 2 అయినాయా? మీది ఒక్కటి ఆగింది. చలో నెక్స్ట్ బాబాయ్ నువ్వే పట్టుకోరా. అంటే ఒక్కడికి 2 ఛాన్సులు అన్నట్టుగా. చలో 2 ఛాన్సులు ఎన్ని పడేసినావు నువ్వు? మొత్తం పడేసినావారా? నువ్వు విన్నర్. 2 ఛాన్సులు చలో పోవాలి. పోతుంది గాయస్. ఇంకొకటే ఛాన్స్. 2 ఒక ఛాన్స్ లో పడేయాలి. అజ్జా అన్ని కలాస్. రెండు ఛాన్సాల మొత్తం పడేసిండు బాబాయ్. ఇప్పటికి వచ్చేసి విన్నర్. వీడు వాడు సేమ్ గట్టుడా. మీ ఇద్దరికి మళ్ళా పెడదాం. నేను లాస్ట్ కు రెడీ 1 2 3 అన్ని పడతాయి చెప్పిన ఫస్ట్ ఛాన్స్ కే అన్ని పడేసిన విన్నర్ నేను డైరెక్ట్. ఒక్కడే ఛాన్స్ కానీ పడ్డాయి.
జూమ్ చేసి ఎందుకు మీకు 2 ఛాన్స్లు పడేసారు నేను ఒక్కడే ఛాన్స్లో పడేసిన డైరెక్ట్ విన్నర్ కమాన్ పాయింట్స్ పడతాయి ఇక్కడ మీద అన్ని పడతాయి ఒకటి మేలింది నేనే విన్నర్ ఒక్కటే ఛాన్స్ అన్ని పడేసిన ఒక్కదాన్ని పడేస్తావు నేను మళ్ళీ వచ్చింది అదే ఒక్కడే 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 పోయింది మిస్ అయింది అన్నొత్తాయి అన్నొత్తాయి ఎయ్యి వెయ్యి నాకు ఎరికే ఫస్ట్ సైడ్ పోతాను అందుకని బాగా వేసుకున్నా 3 మిగిలినాయి పడే ఆ 3 పడే ఓపెన్ అంటే 2 ఛాన్సులు ఇస్తుంది 2 ఛాన్సులలో ఎవరు ఎక్కువ వాడితే వాళ్ళు విన్ను డైరెక్ట్గా ఒక్కటే పడతారా పడితే రాజు మంచిగా ఎత్తును వీడు మన కాడ ఎన్ని మిగిలిన ఏం కథ అని చెప్పేసి టీవీలో చూపిస్తా ఉన్నాను ఆటోమేటిక్గా దాంతో అదే అన్నీ పడేస్తావు దీనికి కూడా కొట్టరు ఒకసారి దానికి కూడా కొట్టరు ఆఫ్ ఇండియా ఏం కాదే అది బంద్ ఉంది టీవీ కూడా మొత్తం క్లోజా अरे मिस्टेक भाई गलत है भाई బంద్ అయింది మొత్తలేవు రా వేసారంటే ఎటెత్తా లేదా ఫస్ట్ నుంచి బంద్ ఉంది అది ఏకమంటుండు ఆయన అలా ఏకమైన ఆయన అంటే రెడీ 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 అది వచ్చింది మిషన్ కిందకి వచ్చింది పెడతా పెట్టదా చూడాలి వచ్చాయి వచ్చినాయి గీడు ఇలా కెలేసిండు జింగిడి ఎవర్రా వేసింది గీడు కృష్ణ అర్రే దుష్టుని రా నువ్వు అందుకనే సైడ్ పోయిందిరా నేస్తున్నావు ఇది కూడా సైడ్ ఒక్కడేసారి ఒక్కటి కూడా తాకాలి గట్టి అన్న ఫస్ట్ అన్నాడు తాకొద్దని మళ్ళా పెట్టింది కమాన్ పోయింది పక్కకు పడ్డది I don't usually like people, no. I just think ఎదురా
పర్రా చిన్న హోల్స్ అలా ఏకరా ఒక్కసారి 1 2 3 రెండు గుద్దుకొని సైడ్ పోయినాయి పర్రా ఐ హోప్ గైస్ మీ అందరికీ ఈ వీడియో వచ్చేసి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.